స్వచ్ఛంద సంస్థలకు నిధులు అందిస్తామన్నారు. అవసరాల బాట విడిచి సౌకర్యాలు విలాసాలపై శ్రద్ధ చూపుతున్న భారతీయ ఉన్నత వర్గానికి బడ్జెట్లో చిదంబరం కొన్ని వాతలు పెట్టారు. ఇదే సమయంలో మధ్యతరగతి వర్గాలు మహిళల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పొగరాయిళ్లు మరోసారి ఖజానా అవసరాలకు చిక్కారు. అయితే సెట్ టాప్ బాక్సులు, 2000 దాటిన సెల్ ఫోన్లపై పెరగనున్న పన్నులు చేదుగుళికలే. ఖజానా నింపుకునే మార్గంలో ఆర్థిక మంత్రి చిదంబరం చాణక్యాన్ని ప్రదర్శించారు. గత బడ్జెట్ల కంటే ఈసారి ధనికులపై కాస్త భారమే వేశారు. స్పోర్ట్స్ యూటిలిటీ వాహనాల నుంచి పలు విదేశీ వస్తువుల దిగుమతి వరకు ఇదే పంథాలో సాగారు. ఎన్నికల బడ్జెట్లో మధ్యతరగతి వర్గం మహిళల ఆగ్రహాన్ని చూడొద్దనుకున్న మంత్రి నొప్పించక తాను ఒక్క అన్న పద్ధతిలో సాగారు. పార్కింగ్ స్థలాన్ని కాజేస్తున్నాయంటూ స్పోర్ట్స్ యూటిలిటీ వాహనాలపై చలోక్తి విసిరిన చిదంబరం వాటిపై ఎక్సైజ్ డ్యూటీని 27 నుంచి 30% పెంచారు. $40,000 కంటే ఖరీదైన కార్లు లేదంటే 2,500 నుంచి 3,000 సీసీ వాహనాలు సహా దిగుమతి చేసుకునే 800 సీసీ మోటార్ వాహనాలపై కస్టమ్స్ సుంకాన్ని 10% చేశారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మోటార్ బోట్లు, పోటీలకు వాడే పడవలపై మాత్రం 10 నుంచి 25% పెంచారు. భోజనశాలలైన ఏసీ రెస్టారెంట్లను 12% సేవా పన్ను పరిధిలోకి తెచ్చారు. విదేశీ ముడిసరుకు ఉపయోగించి రూపొందించే సిల్క్ దుస్తుల కస్టమ్స్ డ్యూటీని 5 నుంచి 15% చిదంబరం పెంచేశారు. ఫ్లోరింగ్ మార్బుల్స్ పై ఎక్సైజ్ డ్యూటీ 30 నుంచి 60%, బిట్యుమినస్ స్టీమ్ బొగ్గులపై 2% కస్టమ్స్ డ్యూటీ, సిల్వర్, జింక్, రాగిలతో కలిపి తయారు చేసే వస్తువులపై 4% ఎక్స్ట్రా డ్యూటీ విధించారు. పొగరాయిళ్లకు మరోసారి పన్నుపోటు తప్పలేదు. సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీని 18% పెంచారు. What does the finance minister turn to when he requires resources? The answer is cigarettes. I propose to increase a specific excise duty on cigarettes by about 18%. Similar increases are proposed on cigars, cheroots and cigarillos. ఆభరణాలంటే ప్రత్యేక అభిమానం చూపించే మహిళల పక్షాన చిదంబరం నిలుచున్నారు. ఏడాది కంటే ఎక్కువ కాలం విదేశాల్లో ఉండి మహిళలు తెచ్చే 1,00,000 విలువైన బంగారానికి, పురుషులు తెచ్చుకునే 50,000 విలువైన పసిడికి కస్టమ్స్ డ్యూటీ ఎత్తివేశారు. రత్నాలు వంటి విలువైన రాళ్లపై కస్టమ్స్ డ్యూటీ 10 నుంచి 2% తగ్గించారు. 2,000 రూపాయల మించి మొబైళ్లపై ఎక్సైజ్ డ్యూటీని 6% పెంచిన చిదంబరం టీవీలకు అమర్చుకునే సెట్ టాప్ బాక్సుల దిగుమతిపై కస్టమ్స్ సుంకం 5 నుంచి 10% పెంచి మధ్యతరగతిని ఇబ్బంది పెట్టారు. అయితే ఈ ఏడాది సొంతింటి కలను నిజం చేసుకునే వారికి ఊరటనిచ్చే నిర్ణయం చిదంబరం తీసుకున్నారు. 25 లక్షల వరకు గృహ రుణం పొందే వారికి ₹1,00,000 వరకు అదనపు రాయితీ కల్పించిన మంత్రి 2013-14లో మొదటిసారి గృహ రుణం తీసుకునే వారికి రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. గృహ రుణాలపై వడ్డీ మినహాయింపు 1,50,000 నుంచి 2.5 లక్షలకు పెంచారు. కష్టాల కడలిలో సాగుతున్న తివాచీ పరిశ్రమకు అండగా నిలిచిన చిదంబరం వాటిపై ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేశారు. సినిమా హాళ్లలో ప్రదర్శించే చిత్రాలను సేవా పన్ను మినహాయింపు సహా తోలు వస్తువులు తయారు చేసేందుకు అవసరమైన యంత్రాలపై కస్టమ్స్ డ్యూటీని 7.5 నుంచి 5% తగ్గించారు. విద్య, వైద్యానికి ప్రాధాన్యమిచ్చిన చిదంబరం పర్వాలేదనే కేటాయింపులు చేశారు. వైద్య విద్యా పరిశోధన కోసం 4,727 కోట్లు కేటాయించారు. 1,650 కోట్ల రూపాయలతో ఎయిమ్స్ తరహా మరో 6 వైద్య కళాశాలలను అభివృద్ధి చేస్తామన్నారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఫౌండేషన్ కు 100 కోట్ల చొప్పున కేటాయింపులు చేశారు. రాంచీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ స్థాపిస్తామన్నారు.